చూడండి ఇక్కడ చూడండి, ఇది సెల్లర్ ట్రెండ్ లైన్. సెల్లర్ బయర్ స్ట్రాంగ్ వచ్చిన తర్వాత సెల్లర్ వచ్చారు, బయర్ స్ట్రాంగ్ వచ్చాక సెల్లర్ వచ్చారు, బయర్ స్ట్రాంగ్ వచ్చి సెల్లర్ వచ్చారు. ఇది ఒక సెల్లర్ యొక్క ట్రెండ్ లైన్. చూడండి, ఇది బయర్ యొక్క ట్రెండ్ లైన్. చూడండి, ఇక్కడ బయర్ సెల్లర్ తర్వాత బయర్, సెల్లర్ స్ట్రాంగ్ వచ్చాక బయర్. సో బయర్ యొక్క ట్రెండ్ లైన్. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి సెల్లర్కి స్ట్రాంగ్ అనుకున్నాం కదా, సెల్లర్కి స్ట్రాంగ్ అనుకున్నాం కదా, స్ట్రాంగ్ వచ్చిందని చెప్పి నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయలే. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అని నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయలేదు. సో ఇక్కడ వెయిట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇంకేదన్నా ఆపర్చునిటీ దొరికితే ట్రేడ్ ప్లాన్ చేయాలి. చూడండి, బయ్యర్ అనేవాడు స్ట్రాంగ్ వచ్చాడు కదా, ఇక్కడ సెల్లర్ లెవెల్ ఉంది. ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోకుండా ఉండటం మంచిది. సో ఇక్కడ సెల్లర్ అనేవాడు, బయ్యర్ అనేవాడు స్ట్రాంగ్ వచ్చాడు, ఇది సెల్లర్ లెవెల్, మనం ట్రేడ్ ప్లాన్ చేయకుండా ఉండటం మంచిది. ఇలా కిందకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కిందకి వస్తే నేను బైక్ ట్రేడ్ తీసుకుంటాను. చూడండి, కొంచెం కిందకి రావటం కొంచెం. చూడండి, ఇప్పుడు నేను బైక్ ట్రేడ్ ప్లాన్ చేశాను. ఎందుకు? బయ్యర్ లెవెల్. సో మనకి ఇక్కడ బయ్యర్ లెవెల్ ఉంది కనుక నేను బైక్ ట్రేడ్ ప్లాన్ చేశాను. స్ట్రాంగ్గా బైక్ ట్రేడ్ ప్లాన్ చేశాను. అందుకే ఇది బయ్యర్ లెవెల్, బయ్యర్ యొక్క ట్రెండ్ లైన్. ఇక్కడ చూడండి, ఇగో బయ్యర్, బయ్యర్. ఈ ట్రెండ్ లైన్ దాటాకే కదా నేను ట్రేడ్ తీసాను. ఎందుకు? స్ట్రాంగ్ బయ్యర్ వచ్చారు కాబట్టి నాకు బయ్యర్ వైపు ఆపర్చునిటీ చూసుకున్నా. సెల్కి ఇప్పుడు బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు సెల్ కార్డ్ ట్రేడ్ తీసుకోవడం కంటే బయ్యర్ వైపు ఆపర్చునిటీ చూసుకుని బైకెల్ ట్రేడ్ తీసుకుంటే చూడండి ఎంత చక్కగా విన్ అయింది ట్రేడ్ కదా. మనం ఇవి అర్థం చేసుకుని ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే 30 సెకండ్స్ లోపులో ఇక్కడికి రాగానే టక్కున ట్రేడ్ కొట్టాను. ఎందుకు? బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నాడు, సెల్లర్ కాడికి మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆపోజిట్ వెళ్తాను. బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు సెల్లర్ కాడ ట్రేడ్ తీసుకోకుండా కిందకు వచ్చాక బయ్యర్కి నేను ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానో ఆ ట్రెండ్ లైన్ దాటగానే మంచి ట్రేడ్ ప్లాన్ చేశాను. ఎంత చక్కగా విన్నాయండి చూడండి, ఎంత పైకి వెళ్ళిపోయిందో. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.